అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆనంద్ భవన్, నెహ్రూ గారి ఇల్లు, అలహాబాద్ ప్రయాగరాజ్లో ఉన్నటువంటి నెహ్రూ గారి నివాసంలో ఉన్నాం. ఇది 1927లో కట్టిండ్రు. ఆనంద్ భవన్ దీని పేరు. చూద్దాం ఈరోజు దీన్ని మనము అందమైనటువంటి భవనము. This house is more than a structure of brick and mortar. It is intimately connected with our national struggle for freedom, and within its walls great decisions were taken and great events happened. అంటే ఇది కేవలం ఒక కట్టడం కాదు, భారత స్వతంత్ర సంగ్రామంలో ఎన్నో డిసిషన్స్ ఇక్కడ తీసుకోబడ్డాయి అని ఇక్కడ మనకి ఒకటి. దీంట్లో పోవడానికి 100 రూపీస్ టికెట్. దీంట్లోకి పోతున్నాం. ఇక్కడ మనం చూస్తే 2 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఇక్కడ మనం పోతున్నాం పోపోకి. అందమైనటువంటి ఒక ప్యాలెస్, మధ్యలో గార్డెన్లో గులాబీ తోటలు. ఇక్కడ మనకు చూడండి అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నారు. ఇది నెహ్రూ గారి ఇల్లు, మోతీలాల్ నెహ్రూ ఇల్లు. గులాబీ పూలు ఎంత బాగా పెంచిండ్రో చూడండి. మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ రూమ్లో మనకి ఇక్కడ నెహ్రూ గారు వాడినటువంటి డ్రెస్సింగ్ టేబుల్, తర్వాత ఒక టెలిఫోను, పైకి మెట్లు ఉన్నాయి చూడండి. మెట్ల ద్వారా పైకి పోదాం. రౌండ్ మెట్లు ఉన్నాయి ఇక్కడ. రౌండ్ మెట్ల ద్వారా మనం పైకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఆయన గడిపినటువంటి ప్లేస్ ఇది. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, తరువాత మోతీలాల్ నెహ్రూ వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ గడిపినటువంటి ప్రాంతం. చూద్దాం. మ్యూజియం లాగా ఉంది ఇక్కడ. లోపలికి ఎంట్రీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నీ. చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఆయన సర్టిఫికెట్స్, నెహ్రూ గారి సర్టిఫికెట్స్ ఇవి. నెహ్రూ గారు వాడినటువంటి జవహర్లాల్ నెహ్రూ ద్వారా లిఖిత్ పుస్తకే, ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. తరువాత వుడెన్ పాట్, స్పూన్స్, హ్యామర్ యూజ్డ్ యాజ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. టీ కెటిల్, ట్రావెలింగ్ మినీ ఐరన్, ఇస్త్రీ పెట్టె. ఇది కెటిల్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ మనకి ద కింగ్ ఎంపైర్ ఆఫ్ ఇంగ్లాండ్, ద ఆనరబుల్ పండిట్ మోతీలాల్, ఆయన సర్టిఫికెట్ ఇది. ఉపనయనం సర్టిఫికెట్, ఇన్వెస్టిట్యూచర్ విత్ సాక్రెడ్ థ్రెడ్, మాస్టర్ జవహర్లాల్ నెహ్రూ. అంటే ఉపనయనానికి సంబంధించిన పత్రిక ఇది.
నెహ్రూ ఉపనయనానికి సంబంధించిన పత్రిక. తరువాత స్పూన్లు, నెహ్రూ వాడిన స్పూన్లు, చాకులు, కత్తులు యూజ్డ్ బై జవహర్లాల్ నెహ్రూ. రాగి పాత్ర, ఆయన వాడినటువంటి వస్తువులు ఇవన్నీ. ఆయన కోటు, జవహర్లాల్ నెహ్రూ కోటి, ఆయన చెప్పులు, షూస్, జంగిల్ షూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. పెద్ద మహానుభావుడు. స్పిన్నింగ్ వీల్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన వాడినటువంటి స్పిన్నింగ్ వీల్. తర్వాత utensils used for washing hands outdoors with perforated lid to prevent spilling of water. చేతులు కనుక్కునే గిన్నె, మగ్గు, సైక్లోస్టైల్ మిషన్, జిరాక్స్ మిషన్ లాగా సైక్లోస్టైల్ మిషన్ ఉండే అనుకట, ప్రింటింగ్ మిషన్. ఇప్పుడంటే అన్ని ప్రింటర్లు వచ్చినాయి కాబట్టి. ఆయన ఖాదీ లాల్చీలు, నెహ్రూ ఇవి, నెహ్రూ లాల్చీలు ఇవన్నీ. ఆయన హ్యాట్, ఆయన స్టిక్కు. తర్వాత సాల్ట్ లేక్, అంటే ఆయన ఉప్పు సత్యాగ్రహం పాల్గొన్నందుకు ఆయన మీద వయలేషన్ ఆఫ్ సాల్ట్ అది ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ కావచ్చు బహుశా. కాపీ ఆఫ్ జడ్జిమెంట్ 1882 వయలేషన్ ఆఫ్ సాల్ట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సెంటెన్స్డ్ ఆఫ్ ప్రిజన్. ఆయన లెటర్ అది. ఇంగ్లాండ్ కోర్టు విధించినటువంటి శిక్ష విధించినటువంటి. అన్ని మ్యూజియంలో పెట్టినారు మంచిగా. జవహర్లాల్ నెహ్రూ బుక్స్ ఇవి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఆయనకు సంబంధించిన పర్సు, అన్నీ ఆయనకు సంబంధించిన వస్తువులు. అన్నీ. యువర్ గ్రామ్ఫోన్ రికార్డ్. ఆజాద్ హింద్ ఫౌజ్ ఆఫ్ NA was formally revised. సుభాష్ చంద్రబోస్ అడ్రస్డ్ బ్యాడ్మింటన్ ఆయన వాడింది. రాకెట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. చలో ఢిల్లీ, యంగ్ ఇండియా పార్టీ. స్టాంపులు, జవహర్లాల్ నెహ్రూ స్టాంపు, సర్టిఫికెట్స్, ఆయన లెటర్లు, ఆయన రాసినటువంటి లెటర్లు, టెలిగ్రామ్. లోపలికి పోతే ఆయన కూర్చొని చదువుకునే ప్లేసు, బెడ్, అద్దం, ఆయన బెడ్, అద్దం, బుక్స్ ర్యాక్స్, అన్ని పుస్తకాల ర్యాక్లు ఇవి. ఆయన రూము, అన్ని రూమ్లలో ఉన్నాయి. రూమ్లు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. మోతీలాల్ నెహ్రూ ఇల్లు. యోగా చేస్తున్నాడు నెహ్రూ. కాంగ్రెస్ వర్కింగ్ నెహ్రూ యోగా ప్లేస్. మీటింగ్ హాల్, డ్రెస్సింగ్ టేబుల్, అద్దం. దిస్ ఈస్ ద మీటింగ్ హాల్ ఆఫ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఇలాగ రూమ్ల మీద రూమ్లు. ఇక్కడ మనకి చూస్తే గాంధీ గారు ఉండేదట ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రూమ్లో. తర్వాత కాంగ్రెస్ మీటింగ్స్ అయ్యేదట ఇక్కడే. ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ మీటింగ్లో అయ్యేది. అన్ని బుక్కులు మొత్తం దాని నిండా పుస్తకాలు ఉన్నాయి చూడండి.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ హాల్ అటు ఇది. చూడండి ఎంత బాగుందో. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ హాల్. ఫ్యాన్ వెనకడి ఫ్యాన్. మహాత్మా గాంధీ ఆఫెన్ స్టేడ్ హియర్. ఇక్కడ మహాత్మా గాంధీ రూమ్ ఇది. ఆయన వచ్చినప్పుడు ఉండేటువంటి ఇల్లు రూమ్ ఇక్కడ కూర్చునేది. ఆయన పడుకున్న బెడ్, మహాత్మా గాంధీ పడుకున్న బెడ్, చదువుకున్న ఆయన స్పిన్నింగ్ది మహాత్మా గాంధీ స్పిన్నింగ్ వీల్ ఆయన అక్కడ చేస్తున్నాడు చూడు. కూర్చొని బుక్కులు అన్నీ చూసుకుంటుండేది మహాత్మా గాంధీ ఈ రూమ్లోనే. మహాత్మా గాంధీ పక్కన ఇందిరాగాంధీ ఆయనది. ఇందిరా ప్రియదర్శిని, ఇందిరాగాంధీ. మూడు కోతులు. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు. మూడు కోతుల బొమ్మ. ఇక్కడ మనకు ఇంకో రూమ్లోకి పోతే ఇదంతా ఒక భాండాగారం, విజ్ఞాన భాండాగారం ఈ ఇల్లే. హియర్ లివ్డ్ ఇందిరా ప్రియదర్శిని. ఇందిరాగాంధీ ఇల్లు ఇది. ఇందిరాగాంధీ యొక్క ఇల్లు ఇది. ఆమెకు సంబంధించిన రూము, ఆమె బెడ్డు, ఆమె డ్రెస్సులు, ఈ రూమ్, ఈ ఇల్లట ఆమె. ఇవి చూడండి, ఇది ఆమె బెడ్. ఆమె వాడినటువంటి పెట్టె. వారసత్వాన్ని మొత్తం ఇదంతా ఇందిరాగాంధీ వాడినటువంటి కప్ సాసరు, మగ్గు. మరి రామకృష్ణ పరమహంస ఆమె పరిస్థితి పెట్టి చూడండి ఎంత బాగుంది ఇందిరాగాంధీ. మహాత్మా గాంధీ వర్క్డ్ ఇక్కడ కూర్చొని పని చేసుకునేదట ఆయన. మహాత్మా గాంధీ ఈ ప్లేస్లో మనం ముందు నుంచి చూస్తే కొంచెం కనపడుతుంది కదా అది. తర్వాత మళ్ళీ కిందికి వస్తాము. ఆయన ఉన్నట్టు బాగుంది. చూసి మళ్ళీ కిందికి రౌండ్ మెట్ల ద్వారా కిందికి వస్తున్నాం. వచ్చిన తర్వాత మోతీలాల్ నెహ్రూ రూమ్. మోతీలాల్ నెహ్రూ రూమ్. ఆయన పెద్ద లాయరు అలహాబాద్లో. రకరకాల క్లయింట్స్ వచ్చేది వాళ్ళ ఇంటికి. సో మోతీలాల్ నెహ్రూ రూమ్. మనం చూస్తే ఫోటోలు, ఇందిరాగాంధీ ఫోటోలు, నెహ్రూ ఫోటోలు, పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నప్పటి ఫోటో. ఇవి మోతీలాల్ నెహ్రూ ఇద్దరు ఫోటో అది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. ఇది మోతీలాల్ నెహ్రూ కోటు. ఆయన కోటి, ఆయన రూమ్ ఇది. ఇక్కడ ఇది ఒకటి లాకర్, ఆయనకు సంబంధించిన లాకర్. అద్భుతమైనటువంటి ఒక మ్యూజియంను మనము, బర్త్ ప్లేస్ ఆఫ్ ఇందిరా ప్రియదర్శిని, దీన్ని స్వరాజ్ భవన్ అని అంటారట. దీంట్లో అన్నీ ఎక్కువగా ఇవే ఫొటోసే ఉండి
రకరకాల ఫోటోలు ఇందులో కనబడ్డాయి. అన్ని ఎక్కువ ఐటమ్స్ లేవు. ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి చాలా అంశాలు ఇక్కడ మనకు కనబడ్డాయి. ఈమె ఇందిరా గాంధీ. ఈ ఆనంద్ భవన్ చూసిన తర్వాత అదొకటి ప్లానిటోరియంలోకి పెట్టిండ్రు అటు దారి. కానీ ఆ ప్లానిటోరియం ఎక్కడైనా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇందిరాగాంధీ, ఇందిరా ప్రియదర్శిని టీనేజ్లో, ఇగో వాళ్ళ నాన్న నెహ్రూ. తర్వాత ఇక్కడ చూడండి, అందమైనటువంటి ఆనంద్ భవన్ని చూసాము ఈరోజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.